దేవుడు కోరేషు గురించి మాట్లాడుతూ ఒక మంచి వాగ్దానం చేశాడు. ఎవరైతే ఆయన పక్షంగా నిలబడతారో, ఆయన కొరకు జీవిస్తారో, వారి జీవితంలో దేవుడు చేసే మేళ్ళు ఏంటో దేవుడు మాట్లాడుతూ ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 45 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం మనం చదివితే అందులో ఈ మాట ఉంది, చూడండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఏం చేస్తారంట ఆయన? సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను ఏం చేస్తాను? నేను విడగొడతాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానం రాత్రి మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడని? ఆమేన్. నేను నీకు ముందుగా పోవచ్చు అంటే ప్రభువును ముందు పెట్టాలి మనం. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తాను? నేను సరళం చేస్తాను. ఆ స్థలాలన్నీ సరళం చేసి నీ మార్గములను సరళం చేస్తాను. ఇత్తడి తలుపులను ఏం చేస్తాను? నేను పగలగొడతాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 45 అధ్యాయం అంతా కూడా కోరేషు అనబడే రాజు గురించి రాయబడిన అధ్యాయం. సైరస్ అంటారు ఇంగ్లీష్లో ఆయన పేరు, సైరస్. కోరేషు అనబడే వ్యక్తి పారసీకపు రాజు. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటించాడు. అతడు వచ్చి రావడంతోనే బబులోను దేశపు లో ఉన్న బందీలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ, యోధావారందరినీ కూడా విడుదల ప్రకటించేశాడు. సైరస్ రావడంతోనే దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభించాయి. దేవుని మందిరం కట్టడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు కోరేషు. అందరూ బట్టి దేవుడు అన్నాడు, కోరేషు నీవు నన్ను ముందు పెట్టావు కనుక నీ మార్గములను నేనేం చేస్తాను? సరళం చేస్తాను. చరిత్ర చెబుతా ఉంది. ఒక మాట గమనించండి. కోరేషు కట బబులోను నదుల్లో పెద్ద నిధులు దొరికాయట. ఎందుకంటే నెబుకద్నెజరు చచ్చిపోతూ ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న బంగారం, విలువ కలిగిన వాటన్నిటిని కూడా పెద్ద బాక్సుల్లో పెట్టి ఆ యూఫ్రటీస్ నదిలో పెట్టేశాడట లోపల. ఇప్పుడంటే స్కానర్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడే ఉన్నాయో తెలుసుకుని, అప్పుడు ఎన్ని లేవు కదా. ఆ బబులోను రాజు అని చేసిన, నెబుకద్నెజరు చేసిన పని అంటే అతని సంపద అంతా కూడా పెద్ద కంటైనర్లో పెట్టేసి ఆ బబులోను నదుల్లో, యూఫ్రటీస్ నదుల్లో అడుగు భాగాన్ని పెట్టేశాడట తీసుకెళ్ళి. ఎవరికీ తెలియదు, ఎందుకంటే పెట్టిన వాళ్ళందరూ లేపేశాడు ఆ తర్వాత నెబుకద్నెజరు. ఆ తర్వాత సైరస్ వచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అంధకార స్థలముల్లో ఉన్న నిధులు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చరిత్రలో చెబుతున్న విషయం ఏంటంటే, కోరేషుకి అనిపించిందట ఒకసారి బబులోనులో ఉన్న యూఫ్రటీస్ నదిని అడుగు భాగాన్ని చెక్ చేయాలని. కొంతమంది గజెత్తుగాళ్ళని పంపించి చెక్ చేస్తే పెద్ద కంటైనర్లు దొరికినాయట కోరేష్కి. బయట తీసుకొస్తే తన జీవితంలో ఎన్నడూ చూడనంత సంపద. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఇక్కడ మంచి విషయం చెప్తాను, మీరు గమనించండి. బబులోను రాజు యెరూషలేము మీద దండెత్తొచ్చి మొత్తం సమస్తాన్ని కూడా తీసుకొచ్చి భయంకరమైన రీతిలో ఆ దేవునికి సంబంధించిన విషయాలన్నీ కూడా, దేవునికి సంబంధించిన సంపద అంతా కూడా అక్కడ తీసుకొచ్చి పెడితే కోరేషు అన్నాడు, దేవుని మందిరం కట్టుకోవడానికి మరలా మీరు వెళ్ళిపోండి, మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో అది నేను మీకు ఇస్తానని కోరేషు వాగ్దానం చేశాడు. దేవుని కొరకు స్టెప్ తీసుకున్నాడు కాబట్టి దేవుడు కోరేషుని వదిలిపెట్టలేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వెనెవర్ యు స్టాండ్ ఫర్ గాడ్ విల్ ఓపెన్ ఎ మైటీ డోర్. ఒక అద్భుతమైన ద్వారం దేవుడి కోసం తెరుస్తాడు. మనం ఆయన కోసం చేసేది చిన్నదే కావచ్చేమో, కానీ దేవుడు తన స్థాయిలో చేసే అద్భుతాలు ఆయనకు మహిమకరంగానే ఉంటాయి. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టడం వరకే ఆ బాలుడి బాధ్యత. ఆ రెండు చేపలు 5 రొట్టెలు ప్రభు చేతిలో పెట్టిన తర్వాత దేవుడు వాటిని ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మంది పురుషులకు దేవుడు పంచిపెట్టాడు. మన చేతిలో ఉన్నంతకాలం 5 రొట్టెలు 2 చేపల్లాగానే ఉంటాయి, కానీ అవి ప్రభు చేతిలో పెడితే అవేమైనాయి? మల్టిప్లై అయ్యాయి. నీ ధనం, నీ యొక్క తలాంతులు, నీ యొక్క బలము నువ్వు దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు వాటిని మల్టిప్లై చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. కోరేషు నీ ముందున్న మార్గములు నేను సరళం చేస్తాను. కోరేషు దేవుని ప్రజల పక్షంగా నిలబడ్డాడు. అందరూ బట్టే కోరేషు చరిత్రలో ఒక అద్భుతమైన రాజుగా. సైరస్ సిలిండర్ అనే ఒకటి దొరికింది, ఒక సిలిండర్ దొరికింది. అది ఎప్పటికీ కూడా కొన్ని మ్యూజియంలో భద్రపరిచారు. ఆ సైరస్ సిలిండర్లో కోరేషు ఎప్పుడైతే రాజు అయ్యాడో, పారసీకపు రాజుగా వచ్చాడో, అతడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ విడుదల, స్వాతంత్రం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా చారిత్రక ఆ సిలిండర్స్లో కూడా దొరుకుతూ ఉంది. ఇది కట్టుకథలు కాదు, ఇవన్నీ కూడా వాస్తవంగా మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ముందున్న మెట్టగా ఉన్న స్థలములను నేనేం చేస్తాను? సరే, టేక్ దట్ ప్రామిస్ టు నైట్. ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని తీసుకో.
దైవజనుడు, నేనైతే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను, ఈ కార్యం జరగాలని ఆశిస్తున్నాను, కానీ గతించిన 3-4 సంవత్సరాల నుండి ఏవో ఆటంకాలు, ఏవో అడ్డంకులు, ఏదో రకమైన హర్డిల్స్ నన్ను ఆపేస్తున్నాయి. విని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందున్న ఆ మెట్టలను ఈ రాత్రి దేవుడు చదును చేయబోతానన్నాడు. నమ్మిన వారు దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మెట్టగా ఉన్న స్థలములను దేవుడు సరళం చేసి నీ అభివృద్ధిని దేవుడు ముందుకు తీసుకెళ్ళాలని, నిన్ను ఉన్నత పదవులు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన మార్గములు సరళం చేయబడాలంటే ప్రభువును ముందు పెడదాం. నేను నీకు ముందుగా పోవచ్చు. మన దేవుడు మనకంటే ఆయన ఎక్కడ వెళ్తున్నాడు చెప్పండి? మనకు ముందుగా ప్రయాణం చేసేవాడు. ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించినప్పుడు మన మార్గములు దేవుడు సరళం చేస్తాడు.